మిర్చి బజ్జీని ఇలా ఆలూతో స్టఫ్ చేస్తే పిల్లలకు కూడా మిర్చిని వదలకుండా తినేస్తారు. ఒక బౌల్‌లోకి 2 కప్స్ శనగపిండి, 1 స్పూన్ వాము, రుచికి సరిపడిన ఉప్పు, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్‌ని పోస్తూ పిండిని మరీ గట్టిగా, మరీ పలుచగా కాకుండా వేలుని పెట్టి చూస్తే శనగపిండి అనేది వేలికి ఇలా అతుక్కోవాలి. ఇప్పుడు మిర్చిని తీసుకొని నిలువుగా కట్ చేసుకొని మిర్చిలో ఉన్న విత్తనాలన్నిటిని తీసేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఆలూని మెత్తగా స్మాష్ చేసుకొని, సన్నగా తరిగిన ఆనియన్స్‌ని, రుచికి సరిపడిన ఉప్పు, కారం వేసుకొని మొత్తం బాగా కలుపుకొని, మనం నిలువుగా కట్ చేసుకున్న మిర్చిలోకి ఈ ఆలూని స్టఫ్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక గరిటె ఆయిల్‌ని ఈ శనగపిండి మిశ్రమంలో వేసుకుంటే బజ్జీ అనేది గుల్లగా వస్తుంది. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న మిర్చిని ఈ శనగపిండి మిశ్రమంలో ముంచి ఆయిల్‌లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఎర్రగా కాల్చుకుంటే మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. ఇలా వేసుకోవడం కష్టం అనుకుంటే ఈ శనగపిండి మిశ్రమాన్ని ఒక గ్లాస్‌లోకి తీసుకొని మిర్చిని ముంచితే శనగపిండి మిర్చికి బాగా పట్టి మిర్చి బజ్జీ పర్ఫెక్ట్‌గా వస్తాయి.